కొత్త జిల్లాలో మాజీ ఎమ్మెల్యే హవా కొనసాగుతుందా? ఏ పదవి లేకున్నా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే తన మాటే శాసనం అన్నట్లు చెలాయించుకుంటున్నారా? అధికార యంత్రాంగం తన కనుసన్నల్లో ఉండేలా చూసుకుంటున్నారా? ఎదురు తిరిగితే బదిలీ వేటు తప్పదనేలా భయం పుట్టిస్తున్నారా? ఇంతగా అధికార యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 రిజర్వ్డ్ సెగ్మెంట్లలో మొదటిది అలంపూర్ నియోజకవర్గం. అలంపూర్ నియోజకవర్గం 2 ఉమ్మడి రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అక్కడి ప్రజల అలవాట్లు, వ్యవహారం మిగతా ప్రాంతాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది అలంపూర్ నియోజకవర్గం. అలంపూర్ జోగులాంబ అమ్మవారు ఉమ్మడి రాష్ట్రాల ఆరాధ్య దైవం. అక్కడి ప్రజలు, నాయకులు ఏ పని పడ్డా ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలుకు వెళతారు. ముఖ్యంగా వైద్యం కోసం అలంపూర్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఏపీని ఆశ్రయిస్తారు. వారి సంబంధాలు కూడా ఏపీతోనే ఎక్కువగా ఉంటాయి. ప్రజల ఆచారాలు, వ్యవహారాలలాగే అలంపూర్ నియోజకవర్గ రాజకీయాలు కూడా భిన్నంగానే ఉంటాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమఉజ్జీలుగా రాజకీయాలు నడుపుతూ ఉంటాయి. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అలంపూర్లో ఎమ్మెల్యేలుగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కారు దూసుకుపోయినా అలంపూర్లో మాత్రం బీఆర్ఎస్ స్పీడ్కి బ్రేక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ గెలిచి చరిత్ర సృష్టించారు. అనంతరం జరిగిన 2018, 2023 ఎన్నికల్లో సంపత్ పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ అధిష్టానం సంపత్ కుమార్కి పెద్దపీట వేసింది. దీంతో రాష్ట్ర నాయకత్వంలో ఢిల్లీ అధిష్టానంతో సంపత్ కుమార్కు సాన్నిహిత్యం పెరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రసంగాలకు సంపత్ కుమార్ తెలుగు అనువాదం ఇవ్వడంతో యువనేతతో అనుబంధం పెరిగింది. దీంతో భారత్ జోడో యాత్రలో సంపత్ కుమార్ అన్నీ తానై ముందుకు సాగారు. భారత్ జోడో యాత్ర సమయానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పార్టీ బలంగా ఉండడంతో ప్రతిపక్ష నేతగా సంపత్ కుమార్కు ప్రత్యేక స్థానమే లభించింది. 2023 ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడ ఏ సమావేశాలు, సభలు నిర్వహించినా రేవంత్ వెంట కనిపించారు. ఇలా ఎన్నికలకు ముందే ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. కానీ 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అలంపూర్లో సంపత్కి అదృష్టం కలిసి రాలేదు. గెలిస్తే మంత్రి అవుతారనుకున్న సంపత్ అలంపూర్లో ఓడిపోయారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టింది. సన్నిహితుడైన నాయకుడు ఓడిపోవడంతో రేవంత్ రెడ్డి కూడా కాస్త నిరాశపరిచింది. నియోజకవర్గంలో పార్టీ ఓడినా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అలంపూర్లో సంపతే అనధికార ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మారుతున్న రాజకీయ సమీకరణాలతో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఎటూ తేల్చుకోలేని ఊగిసలాటలో విజయుడు గులాబీ పార్టీలోనే ఉండిపోయారు. అంతా మనమంచికే అన్నట్లు సీఎం రేవంత్ ఉన్నా సాన్నిహిత్యంతో సంపత్ కుమార్ అలంపూర్లో చక్రం తిప్పుతున్నారు. పార్టీ హోదానే తప్ప ప్రభుత్వంలో ఏ పదవి లేకపోయినా తన మాటే నెగ్గేలా చూసుకుంటున్నారు. అధికారులు సైతం సంపత్ లేకుండా అలంపూర్లో ఏ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు స్థానికంగా లేకపోవడం, నియోజకవర్గంపై పెద్దగా శ్రద్ధ చూపడం వంటి మైనస్ పాయింట్లు సంపత్ కుమార్కు ప్లస్సులుగా మారుతున్నాయట. ఇదే అదనుగా సంపత్ కుమార్ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఎమ్మెల్యే ఆయనేనా అన్న అనుమానం వచ్చేలా ముందుకెళ్తున్నారట. అలంపూర్ నియోజకవర్గంలో ఎవరికి పోస్టింగులు కావాలన్నా, ఎవరికి బదిలీలు కావాలన్నా సంపత్ని ఆశ్రయించాల్సిందేనట. మరీ ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సంపత్ చుట్టే తిరుగుతున్నారట. దీంతో ప్రజలు కూడా ఎమ్మెల్యేను కాదని సంపత్ దగ్గరికే వెళుతున్నారట. అధికార పక్ష నాయకుడిగా సంపత్ కుమార్ ఏది చెప్పినా జరుగుతుందన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో సంపత్ కూడా నియోజకవర్గంలో ఏ పని చేపట్టాలన్నా ధైర్యంగా ముందుకు వెళుతున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఓడిపోయినా తానే ఎమ్మెల్యేలా సంపత్ కుమార్ వ్యవహరించడం కొందరు అధికారులకు నచ్చడం లేదట. దీనికి తోడు అధికారులపై పెత్తనం చెలాయించడం తప్పుడు సంకేతాలిస్తోందని పార్టీలోనే కొందరు గుసగుసలాడుతున్నారట. కేవలం పెత్తనం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అలంపూర్ జాతీయ రహదారి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టు సంస్థను ఎమ్మెల్యే బెదిరించినట్లు ఆరోపణలొస్తున్నాయి. 8 కోట్లు ఇవ్వకుంటే పని జరగనివ్వనని మాజీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు అక్రమ ఇసుక రవాణాకు మాజీ ఎమ్మెల్యే తెరలేపారనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా అలంపూర్ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లే ఇసుక లారీల నుంచి నెలకు ఇంత ఇవ్వాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ పెట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపణలు చేస్తున్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వ్యవహారం శృతి మించిందనే అభిప్రాయంతో కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు కూడా ఉన్నారట. దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలోనూ మాజీ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని అలంపూర్ విమర్శలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగిని బెదిరించిన సంఘటన కూడా హల్చల్ చేస్తోంది. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ మాజీ ఎమ్మెల్యే మాట విననందునే ఆ మహిళా ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయిందట. ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరును అధికారులు మెన్షన్ చేయడం వివాదాస్పదంగా మారింది. సీఎం ఆశీస్సులతో పాటు పార్టీ పెద్దల అండా ఉండబట్టే మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్పై సీఎం అసహనం వ్యక్తం చేశారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్యేగా తన మాట నెగ్గడం లేదని తీవ్ర ఆవేదనతో ఉన్నారట. సంపత్కి అధిష్టానం అండ కొనసాగుతుందో లేక ఆయన అత్యుత్సాహానికి కళ్ళెం వేస్తుందో చూడాలి మరి.